ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకి సంబంధించి సర్వే అయితే కండక్ట్ చేస్తుంది కదా! ఈ సర్వేకి సంబంధించి కామెంట్ సెక్షన్‌లో కొంతమంది ప్రశ్నలైతే అడిగారు. ఆ ప్రశ్నలేంటో చూసినట్లయితే ఫీజు రిసిప్ట్ లేకపోతే ఏం చేయాలి? అలాగే ఫీజు సగమే పే చేసాము ఏం చేయాలి? అలాగే అమౌంట్ ఎలా రిలీజ్ చేస్తారు? అలాగే 2021, 22, 23 ఇలా ఆ విద్యా సంవత్సరాలకి సంబంధించి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రిలీజ్ చేస్తారా? అలాగే సర్వర్ ఇష్యూ అయితే వస్తుందనేది చెప్తున్నారు. అలాగే మ్యాప్ పైన సచివాలయంలో మాత్రమే వేలిముద్ర వేయాలా? లేదంటే వేరే సచివాలయంలో కూడా వేలిముద్ర వేయొచ్చా? అలాగే ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా ఈ సర్వేలో వచ్చాయని అయితే అడుగుతున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియోలో సమాధానాలు అయితే చూద్దాం. ఇప్పటికే ఈ ప్రశ్నలకి సమాధానాలు మీరు కొన్ని ఛానల్లో చూసుండొచ్చు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి. ముందుగా ఫీజు రిసిప్ట్ సంబంధించి చూసినట్లయితే మీ వద్ద ఇప్పటికే కాలేజీలో ఫీజు అనేది పే చేసినట్లు ఫీజు రిసిప్ట్ ఉంటాయి కనుక ఆ ఫీజు రిసిప్ట్‌నే మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్‌కి అయితే ఇవ్వండి. అవే అప్లోడ్ చేస్తారు. అంతకీ మీ వద్ద ఫీజు రిసిప్ట్ లేకపోతే మీరు కాలేజీకి ఎలాంటి బాకీ లేరు అని తెలియజేయడం కోసం ఒక న్యూ డ్యూ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు. అంతేగాని మీ వద్ద ఫీజు రిసిప్ట్స్ ఉన్నా మళ్ళీ కాలేజీకి వెళ్లి న్యూ డ్యూ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఎవరి దగ్గర అయితే ఫీజు రిసిప్ట్స్ ఉండవో అలాంటి వారే ఈ న్యూ డ్యూ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లోడ్ చేసేటప్పుడు ఎలా అప్లోడ్ చేస్తారంటే చాలామంది ఫీజు రిసిప్ట్‌లో వారి కాలేజ్ ఫీజే కాకుండా బస్ ఫీజు ఇలాంటి ఫీజులన్నీ కలిపి అయితే కడతారు. ఆ డేటా అంతా కూడా మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే ఎంటర్ చేసి అప్లోడ్ చేయరు. కేవలం కాలేజ్ ఫీజు ఎంతుందో ఆ కాలేజ్ ఫీజులో మీరు ఎంతైతే పే చేశారో దాన్ని బేస్ చేసుకొని వారు కాలిక్యులేట్ చేసుకొని రిమైనింగ్ డేటా అయితే మాన్యువల్‌గా వారు ఎంటర్ చేస్తారు. ఎందుకంటే ఆ యాప్‌లో అప్లోడ్ చేసేటప్పుడు వివరాలు అడుగుతుంది. ఎంత అమౌంట్ పే చేశారు ఇలాంటి వివరాలు అయితే అడుగుతుంది కాబట్టి మాన్యువల్‌గా ఎంటర్ చేస్తారు. ఇక రిసిప్ట్ అనేది అన్నీ కలిపి ఉన్న రిసిప్టే అప్లోడ్ చేస్తారు. ఇక ఫీజు అనేది సగమే పే చేస్తే ఏం చేయాలని అయితే అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను గత వీడియోలో. మీరు సగమే ఫీజు అనేది పే చేస్తే దానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఆప్షన్ ఉంది. పార్షియల్లీ పెయిడ్ అనేసో ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఎంతైతే ఫీజు పే చేశారో ఆ అమౌంట్ ఎంటర్ చేస్తారు. దానికి సంబంధించి ప్రూఫ్ అనేది అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే అప్లోడ్ చేస్తారు ఆ రిసిప్ట్ అనేది. తర్వాత డేటా అయితే సబ్మిట్ చేస్తారు. ఇక ప్రభుత్వం ఈ అమౌంట్ అనేది ఎలా రిలీజ్ చేస్తుందని అయితే అడుగుతున్నారు. ఈ సర్వే అనేది ఎందుకు స్టార్ట్ చేశారు అంటే అసలు ప్రభుత్వం ఒక ఇన్‌స్టాల్‌మెంట్ కొంతమందికి రిలీజ్ చేసింది. కొంతమందికి రిలీజ్ చేయలేదు. ఆ డేటా అయితే ప్రభుత్వం ఈ యాప్‌లోకి అయితే ఫెచ్ చేసింది. అంటే అందులో డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఒక ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేసినట్లయితే ఆ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఎంత రిలీజ్ చేశారు? అసలు రిలీజ్ చేయకపోతే రిలీజ్ చేయలేదని. ఇంకా ప్రభుత్వం ఎంత రిలీజ్ చేయాలి? ఇలాంటి వివరాలైతే అందులో ఉన్నాయి. అలాగే టోటల్ కాలేజ్ ఫీజు కూడా ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన డేటాలో విద్యార్థులొచ్చేసి కాలేజీకి ఎంత ఫీజు పే చేశారు? ఇలాంటి వివరాలన్నీ క్లియర్‌గా అడుగుతుంది. అవన్నీ ఎందుకు? మీరు ఎంతైతే ప్రభుత్వం చెల్లించకుండానే మీ సొంత ఖర్చులతో ఆల్రెడీ కాలేజీకి కట్టేశారో, ఆ అమౌంట్ మొత్తం వచ్చేసి విద్యార్థులకు చేరే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తుంది. అంటే ఇప్పుడు మీ యొక్క కాలేజీ ఫీజు అనేది 10,000 అయితే, ఆ 10,000 రూపాయల్లో ప్రభుత్వం ఇప్పటికే 5,000 రిలీజ్ చేసేసిందనుకోండి. ఆ 5,000 రిలీజ్ చేసింది కాలేజీకి పే చేసేశారు. ఇంకా 5,000 ప్రభుత్వం రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేయని 5,000 కూడా మీరు ఆల్రెడీ కాలేజీలో పే చేసేశారు. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ఫీజు అనేది మీరే పే చేశారు కాబట్టి దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది ప్రభుత్వం ఈ యాప్‌లో సర్వే ద్వారా తీసుకొని, ఆ 5,000 మీరు ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేయకపోయినా పే చేసేశారు కాబట్టి, ఆ అమౌంట్ అనేది కాలేజీకి వెళ్ళకుండా మీకు రిలీజ్ చేస్తుంది. అంటే విద్యార్థులకి లేదా మదర్‌కి వచ్చే విధంగా ఏర్పాట్లయితే చేస్తుంది. అందుకోసం మాత్రమే ఈ సర్వే. మేబీ సర్వే మొత్తం పూర్తయిన తర్వాత ఏ విధంగా ఈ అమౌంట్లు రిలీజ్ చేస్తారు, దానికి సంబంధించి లిస్ట్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లో అయితే ఇస్తారు. మేబీ అందులో ఏదైనా పొరపాట్లు ఉంటే మళ్ళీ మార్చుకోవడానికి కూడా ఏదైనా ఆప్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ప్రభుత్వం రిలీజ్ చేయకుండా కాలేజీకి ఆల్రెడీ వారి సొంత ఖర్చులతో ఫీజు పే చేసేస్తే, ఆ అమౌంట్ అనేది ఎవరి అకౌంట్‌లో రిలీజ్ చేస్తారనేది అడుగుతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్‌గా నాకైతే అప్డేట్ అయితే లేదు. కొంతమంది జాయింట్ అకౌంట్ అని అయితే అంటున్నారు. నాకు తెలిసినంత వరకు జాయింట్ అకౌంట్ గాని లేదా మదర్ అకౌంట్ గాని ఏదో ఒక అకౌంట్‌లో అయితే రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి తప్పకుండా మరొక లిస్ట్ అయితే వస్తుంది. అంటే సర్వే మొత్తం పూర్తయిన తర్వాత ఒక లిస్ట్ అయితే తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అంటూ పలానా ఉందని అయితే లేదు. ఇక 2021, 22, 23 ఇలా ఈ విద్యా సంవత్సరాలకి సంబంధించి కూడా బకాయిలు అమౌంట్ రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారు. అలా రిలీజ్ చేయరు. ఆ సర్వే యాప్‌లో క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించింది అని. అంటే 2023, 24 విద్యా సంవత్సరంలో ఎవరైతే కాలేజీల్లో చదువుతున్నారో వారందరికీ సంబంధించి బకాయిలు ఏమైనా ఉన్నట్లయితే వారి పేర్లు మాత్రమే వస్తాయి. అంటే ఇప్పటికే కాలేజీలో రిలీవ్ అయిన వారి పేర్లు కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వారు రీసెంట్‌గానే జాయిన్ అయ్యారు. అంటే 2024, 25 విద్యా సంవత్సరం అవుతుంది కాబట్టి వారి పేర్లు రావు. అంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్,
ఫైనల్ ఇయర్ అలాగే ఆల్రెడీ కాలేజ్ నుంచి రిలీవ్ అయిన వాళ్ళు ఎవరైతే పాస్డ్ అవుట్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లు వీరందరి పేర్లు కూడా సర్వేలో అయితే వస్తాయి. ఒకవేళ ప్రభుత్వం వారికి అమౌంట్ రిలీజ్ చేయాల్సి ఉంటే కనుక. ఇక సర్వర్ ఇష్యూ అనేది అన్ని చోట్ల ఉంది. మా విలేజ్లో కూడా ప్రెజెంట్ యాప్ అయితే వర్క్ అవడం లేదని మా యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే చెప్పారు. ఏ రోజైతే నేను వీడియో చేశానో ఆ రోజైతే యాప్ అయితే వర్క్ అయింది. కాకపోతే అప్పుడు ప్రాసెస్ అయితే పూర్తిగా తెలియదు కాబట్టి ఆ రోజు సర్వే అయితే చేయలేదు. ప్రెజెంట్ అయితే సర్వర్ ఇష్యూ వల్ల యాప్ అయితే వర్క్ అవడం లేదు. ఇక మ్యాప్ అయిన సచివాలయంలో మాత్రమే వేలిముద్ర వేయాలా, వేరే సచివాలయంలో కూడా వేలిముద్ర వేయొచ్చా? ప్రస్తుతానికి అయితే సెర్చ్ ఆప్షన్ అయితే లేదు. ఏ సచివాలయంలో మ్యాప్ అయి ఉన్నారో ఆ సచివాలయాల వారీగా డేటా అయితే ఆ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్కి అయితే వచ్చింది కాబట్టి మీరు ఏ సచివాలయంలో మ్యాప్ అయి ఉన్నారో ఆ సచివాలయంలో మాత్రమే వేలిముద్ర అనేది వేయాలి. ప్రస్తుతానికి అయితే సెర్చ్ ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ వేరే సచివాలయంలో కూడా వేలిముద్ర వేయడానికి అవకాశం ఇస్తే కనుక దానికి సంబంధించిన వివరాలు అయితే త్వరలో చెప్తాను. ఇక ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు ఈ సర్వేలో వచ్చాయని అయితే అడుగుతున్నారు. ఎక్కడ కూడా రాలేదు, అలాగే రావు కూడా. ఎందుకో కూడా చెప్తాను వినండి. ఇప్పుడు ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది ప్రభుత్వం వచ్చేసి నేరుగా స్టూడెంట్ అకౌంట్లోకే కదా రిలీజ్ చేస్తుంది. మళ్ళీ దానికోసం సర్వే ఎందుకు? ఒకవేళ రిలీజ్ చేయాలనుకుంటే స్టూడెంట్ అకౌంట్కి రిలీజ్ చేస్తుంది. దానికోసం ప్రత్యేకంగా సర్వే చేసి మీరు కాలేజీ ఫీజు పే చేశారా చేయలేదా ఇలాంటి సర్వే అయితే అవసరం లేదు. మీకు ప్రభుత్వం ఎంతైతే మీ యొక్క కాలేజీ ఫీజు అనేది ఎంతైతే ఉందో ఆ అమౌంట్ అనేది నేరుగా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ విద్యార్థి వారి అకౌంట్లోకే కదా రిలీజ్ చేసేది ఎప్పుడైనా. కాబట్టి అలాంటి విద్యార్థులకి సర్వే కోసం పేర్లు అయితే రావు. మీకు సర్వే మీ యొక్క అమౌంట్ అనేది ప్రభుత్వం గతంలో రిలీజ్ చేయకపోయినా మీరు టెన్షన్ పడకండి. అంటే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమందికి ఫీజు అమౌంట్ అనేది పడలేదు. అలాంటి వారు ఎవరు కూడా టెన్షన్ పడకండి సర్వేలో పేర్లు రాలేదని. ఎందుకంటే మీకు ప్రభుత్వం ఆటోమేటిక్గా మీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్కి రిలీజ్ చేస్తుంది కాబట్టి మీరు ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి టెన్షన్ పడకండి. ఒకవేళ పేర్లు రాకపోతే ఎలాంటి టెన్షన్ పడకండి. ఎందుకంటే వారి యొక్క పేర్లు అనేవి ఈ సర్వేలో అయితే రావు. మరొకసారి చెప్తున్నాను, ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు ఈ సర్వేలో అయితే రావు. ఎందుకంటే వారికి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది నేరుగా స్టూడెంట్ అకౌంట్కే రిలీజ్ చేస్తారు. ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకుని చాలా మంది కమెంట్స్ అయితే చేస్తున్నారు కదా, అందుకోసం ఈ వివరాలు అయితే చెప్తున్నాను.